22 సంస్థలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ యొక్క జేఏసీ ఏదైతే భద్రాచలంలో జరుగుతున్న అవకతవకల మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ ఈ జేఏసీ. ఇందులో అన్ని సంస్థలు ఉన్నాయి. అయిన తర్వాత ఈరోజు గత 10 రోజుల నుంచి ఎండోన్మెంట్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేసినా ఇంతవరకు అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అయిన తర్వాత ఈరోజు అనిల్ కుమార్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి చెప్పిన విషయాలను ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు. మేము ఒకటే కోరుతున్నాం, సాంప్రదాయాలు ఏవైతున్నాయో వాటిని విచ్ఛిన్నం చేయడానికి ఎవరికి వీలు లేదు. ఏదైతే హిందూ సాంప్రదాయాలల్లో ఉన్న దాంట్లో ఈ యొక్క హిందువుల ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. భద్రాచలం మేము అందరం కూడా భద్రాచలం అంటే రామచంద్ర మహాప్రభు దర్శనానికి వెళ్తాం, కానీ ఈ రామనారాయణ అనేది ఎందుకు వచ్చింది కొత్తగా? దానికి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా జీవో ఇష్యూ చేసిందా? ఏమన్నా సర్క్యులర్ ఇష్యూ? ఏది లేకుండా ఎవరు ఇష్టం ఉన్నట్టు వారు దేవుని నామాలను మారడం అనేది తప్పు. అందుకోసమే ఈరోజు ఏదైతే మేము తీసుకున్నామో ఈ యొక్క కమిషనర్ గారికి మేము చెప్పాము, అందరినీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అక్కడ దేవస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అయ్యగారులు ఎవరు ఉన్నారో వాళ్ళను మాది ఏదైతే మా యొక్క జేఏసీలో ఉన్న వివిధ ధార్మిక సంస్థలను పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేయండి. కండక్ట్ చేసి వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో దాని మీద యాక్షన్ తీసుకోండి. ఇది ఏది జరిగినా మేము ప్రభుత్వం మీద ప్రెషర్ పెడతాం. బ్రాహ్మణ పరిషత్ అని కూడా ఉంది. దాంట్లో ఈ యొక్క గొడవలు జరుగుతుంటే పరిష్కరించవలసిన అధికారి వారు కూడా ఏం చర్య తీసుకోకుండా వారికే ఈరోజు మేము గవర్నమెంట్ ఎండార్జ్ చేసిందంటే ఈ సమస్య మీద తేల్చమని ఈ రోజు వరకు ఎవరిని సంప్రదించినట్టు కానీ ఎవరితో మాట్లాడినటువంటి సూచన కానీ మా వద్ద లేదు. మేము వారిని కూడా మాకు ఎవరిని కలవడానికి ఎలాంటి ఇది లేదు. మేము రమణాచారి గారిని కూడా బ్రాహ్మణ పరిషత్ వారిని కూడా మేము కలవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క సమస్యను వారు తీర్చగలుగుతారా, తీర్చలేరా? ఎందుకు మరి ఈ యొక్క సమస్యను ఎవరు తీర్చాలంటే 100% ప్రభుత్వమే తీర్వాలి. ఎండోన్మెంట్ మినిస్టర్ గారిని కూడా మేము అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 100% ఈ వారం వల్ల నెక్స్ట్ వీక్ కంపల్సరీ మంత్రి గారిని కూడా కలుస్తాం. మంత్రి గారు కలిసి మేమందరం కూడా ఐక్యంగా లేనప్పుడు ప్రజలలోకి తీసుకుపోయి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మార్చి ఈ యొక్క ఏదైతే జరుగుతున్న తప్పులను అన్నింటిని సరిదిద్దడానికి ఈ జేఏసీ కృషి చేస్తుందని తెలియజేస్తాం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఎంతో చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యం కలిగినటువంటి క్షేత్రం. అటువంటి ఈ క్షేత్రంలో భక్త రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి విధానం స్వామివారికి ఉన్నటువంటి దివ్యమైనటువంటి కళ్యాణానికి సంబంధించినటువంటి క్రతువు. ఈ కళ్యాణ క్రతువు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ క్రతువుగా ఎనలేనటువంటి భక్తజన సందోహంతో అంగరంగ వైభవంగా నిత్య వార్షిక కళ్యాణ రూపంలో జరుగుతూ వస్తూ ఉన్నది. అటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో వరుడిగా రామచంద్రుడి యొక్క పేరును మార్చి రామనారాయణుడిగా కళ్యాణం జరపడం వలన ఈ కళ్యాణం యొక్క రూపురేఖలు మారి ఇది సాక్షాత్తు రామనారాయణ స్వామి వారి కళ్యాణంగా మార్పు చెందింది. ఈ అనుచితమైనటువంటి మార్పు తగదు అని గత దశాబ్ద కాలంగా అనేకులమందరం కూడా కలిసి ఉద్యమించడం జరుగుతూ వస్తున్నది. దీన్ని ప్రభుత్వం పూర్తిగా పెడచెవిన పెట్టినటువంటి కారణం చేత ఈ రామనారాయణ కళ్యాణాన్ని మార్పు చేసి గతంలో ఉన్న ప్రకారంగానే జీవోలు ఎలా అయితే ఉన్నాయో, ఎండోన్మెంట్స్ రికార్డ్స్లో ఎలా అయితే ఉందో, క్షేత్ర చరిత్రలో ఎలా అయితే ఉందో, ఆగమంలో ఎలా అయితే ఉందో, భక్త రామదాసు గారు ఎలా అయితే పేర్కొన్నారో, తూర్ము నరసింహదాసు గారు ఎలా అయితే పేర్కొన్నారో, దేవస్థానంలో ఉన్నటువంటి శాసనములు ఏవైతే చెప్తున్నాయో అదే ప్రకారంగా అదే దివ్యమైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క నామంతో స్వామివారి ఇక్కడ కళ్యాణం జరగాలి. అంతేకాక ఇక్కడ జరగవలసినటువంటి నిత్యము ఉండవలసినటువంటి నివేదనలు సక్రమంగా జరగడం లేదు. అవి మళ్ళీ పునరుద్ధరింపబడాలి. జరపవలసినటువంటి ఉత్సవములు జరపడం లేదు. వాటిని కూడా పునరుద్ధరింపజేయాలి అని చెప్పని మేమందరము కూడా హిందూ ధార్మిక సంస్థలమైనటువంటి వారందరము కూడా కలిసి భద్రాద్రి శ్రీరామచంద్రసేన అనేటువంటి పేరుతోటి ఒక జేఏసీగా ఏర్పడి ఈ రోజున వినతి పత్రాన్ని మేము కమిషనర్ వారికి అందజేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారికి అందజేయడం జరిగింది. దానితో పాటుగా భావి కార్యాచరణ మేము పూనుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. వారికి 15 రోజులు గడవడం జరిగింది కమిషనర్ వారికి. అయ్యా, ఇప్పటికే చాలా కాలాతీతమైంది, ఇది మీ చేతుల్లో ఉన్నటువంటి పని. నియమాలన్నింటినీ కూడా అతిక్రమణ చేసి చరిత్రకి పౌరాణిక అంశాలకి పూర్తి విరుద్ధంగా
తమకున్నటువంటి కీర్తికాంక్ష కారణం చేత మొండితనానికి పంతానికి పోయి రామనారాయణ కళ్యాణం నిర్వహిస్తున్నారు కనుక దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, దీని మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు తగు చర్యలు తీసుకునే పక్షంలో తదుపరి కార్యాచరణ ఏంటనేది కూడా జేఏసీ అందరికీ కూడా తెలియజేస్తుంది. భద్రాచల దివ్యక్షేత్రంలో 2016లో నిత్య కళ్యాణంలో ఉపయోగపడించేటువంటి అమ్మవారి యొక్క మంగళ సూత్రములు ఏవైతే ఉన్నాయో ఇవి అపహరణకు గురైనవి. అలాగే నిత్య కళ్యాణంలో లక్ష్మణస్వామి వారికి అలంకరించేటువంటి లాకెట్ కూడా అపహరణకు గురవడం జరిగింది. ఈ 2016లో అపహరణకు గురైనటువంటి మంగళసూత్రాలు కానీ లక్ష్మణస్వామి వారి యొక్క లాకెట్ కానీ పోయినాయి అని చెప్పినటువంటి వార్త అప్పట్లో దావాడలలో వ్యాపించింది. దీని మీద జేఈఓ గారు కూడా రావడం, తనిఖీ చేయడం నిజమే, ఇక్కడ అమ్మవారి యొక్క మంగళసూత్రములు అపహరణకు గురైనాయని చెప్పని తేల్చడం జరిగిన 9 రోజుల తర్వాత ఎక్కడైతే ఈ మంగళసూత్రాలు పోయినాయని చెప్పారో మళ్ళీ అదే స్థితిలో అదే చోట యథాతథంగా మళ్ళీ దొరికినాయని చెప్పని ఆ వైదిక బృందం అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి వాటిని వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఇవి అసలైనటువంటి మంగళసూత్రాలా లేకపోతే నకిలీలు ఏమైనా తయారు చేయించంటే అవి కాకుండా ప్రాచీనమైనవి కాకుండా వేరే వాళ్ళని తయారు చేయించి పెట్టారనే దాని మీద ఇంతవరకు ఎక్కడా కూడా సమగ్రమైనటువంటి విచారణ దీని మీద జరపలేదు. 2016లో అప్పటి పోలీస్ శాఖ వారు దీని మీద దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాన్ని మనం ప్రసార మాధ్యమాల్లో కూడా చూసి ఉన్నాం. కానీ ఆర్టీఐ కింద అడిగితే కనుక ఇక్కడ ఎటువంటి కేసు కూడా నమోదు కాలేదని చెప్పని మళ్ళా అదే పోలీస్ శాఖ నుంచి కూడా సమాధానం రావడం అనేది అనేకమైనటువంటి సందేహాలకు తావిస్తోంది. కనుక దీని మీద పూర్తిగా దర్యాప్తు జరపవలసిందిగా అని చెప్పని కూడా ఈరోజు మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది. దీనికి తోడుగా ఇక్కడ మొట్టమొదటిగా స్వామివారిని దర్శనం చేసినటువంటి మహాతల్లి పోకల దమ్మక్క పరమ భక్తురాలు. ఈరోజు మనందరికి కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శన భాగ్యం కలుగుతోందంటే ఆవిడ యొక్క చలవ వలన. అటువంటి ఆ పోకల దమ్మక్క ఎస్టీ వర్గానికి చెందినటువంటి తల్లి కనుక వారికి సంబంధించినటువంటి అంటే పోకల దమ్మక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఒకవేళ అటువంటి వారసులు లభించని పక్షంలో ఆ తెగకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఏ ప్రకారంగా అయితే తిరుమలలో మొదటి దర్శనం అనేటువంటిది గొల్లవారికి ఉంటున్నదో అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఈ తెగవారికి మొదటి దర్శనము మొదటి హారతి అనేటువంటి ఒక మర్యాదను ఏర్పాటు చేసినట్లయితే కనుక చరిత్రని రక్షించుకున్నటువంటి వారు అవుతాం అనేటువంటి కారణంతో దీన్ని కూడా ఈరోజు మేము కమిషనర్ వారికి తెలియజేసి ఉన్నాం. వీటన్నిటి మీద కూడా వారు సావకాశంగా స్పందిస్తారని చెప్పని ఆశిస్తున్నాం. परमात्मने जानकी प्राणनाथाय रामभद्राय मंगलम। आज यहाँ पे जेएसी के द्वारा जो यह कमिश्नर का मिलना हुआ वो संदर्भ था कि भद्राचलम में जो राम नारायणी करके शब्द बोलते हैं और वहाँ पे कल्याण महोत्सव या कुछ भी करते हैं तो वो किसके इशारे से हो रहा है, वहाँ के अर्चक हो या प्रधान अर्चक हो, ये किसी के अंडर में काम कर रहे हैं जो इंडोमेंट डिपार्टमेंट के अंदर में काम कर रहे हैं। तो अगर इंडोमेंट जियो नहीं निकाला अभी तक कि राम नारायण बोलना है, बाहर नहीं आया, तो फिर राम नारायण बोलते क्यों हैं? क्योंकि वहाँ पे तो सीतानाथ समारंभाम नाधियामुनि मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम। जब परंपरा है आगम शास्त्र से हिसाब से जो वहाँ पे चलते आ रहा है वर्षों से उसी को कंटिन्यू रखना चाहिए, क्योंकि शब्द ब्रह्म है और ब्रह्म को अगर हम चेंज करते हैं तो स्थान भी बदल जाता है, परिस्थितियाँ भी बदल जाती है, काल भी बदल जाता है। तो वहाँ इतना पुराना मंदिर और कई वर्षों से चलते आ रहा है और उसको बदल देना ठीक नहीं। दूसरी बात यह है कि वहाँ पे जो कुछ समय पहले चोरी हुआ मंगलसूत्र या कुछ भी वह 10 दिन के बाद मिल जाता है, तो इसका जिम्मेदार कौन है? इंडोमेंट डिपार्टमेंट है। वो क्यों नहीं अभी तक रिसर्च किया कि ये गया कहाँ और आया फिर कैसे? इसका दूसरी बात, जिनके परंपरा के द्वारा वहाँ पे कुछ किया गया, मंदिर बनाने में सहयोग किया गया, परंपरा रहा और उनको दर्शन देना ही चाहिए, ये भी होना चाहिए। तीसरी बात यह है कि जो भगवान के आगम शास्त्र में लिखा हुआ है कि निवेदन कैसे करना चाहिए, भगवान को क्या देना चाहिए, किस तरह से देना चाहिए, वो शास्त्र के प्रमाण से है। वह प्रामाणिकता को भी निकाल कर करके उसको संक्षेप में कुछ कर रहे हैं। भद्राचलम में तो इतने आस्था है हमारे साउथ वालों को कि वहाँ पे लाखों लोग आते हैं और करोड़ रुपया आता है, फिर उसमें आप हस्तक्षेप कर करके वो निवेदन को भी आपने गलत कर दिया। तो ये सारा परिक्रमा और परिकल्प ये इंडोमेंट डिपार्टमेंट करता है। इसलिए हम निवेदन करना चाहते हैं
कि यहाँ की गवर्नमेंट को कि इस तरह से अगर मंदिर के ऊपर में हस्तक्षेप करेंगे, आगम के ऊपर में हस्तक्षेप करेंगे, मंत्र के ऊपर में हस्तक्षेप करेंगे, वहाँ के एक्टिविटी के ऊपर में हस्तक्षेप करेंगे, तो क्या हिंदू कहाँ जाएगा? आक्रोश में आएगा ही। इसलिए इस संदर्भ में आज जेएसी बैठा करके इतने संस्था वाले आए और इस चीज़ को मुद्दा उठाए कि या पुनः जो वहाँ पे एक्टिविटी है वैसे ही रहना चाहिए, जो वहाँ पे निवेदन होना है आगम शास्त्र से वही होना चाहिए। यही निवेदन करने के लिए आज कमिश्नर से मिले, उनको एप्लीकेशन दिया गया और इसको इम्प्लीट करे। यही मैं गवर्नमेंट से कहना चाहता हूँ और एनवायरनमेंट डिपार्टमेंट को कहना चाहता हूँ। వ్యవస్థని మొత్తాన్ని కూడా గుప్పిట్లో తీసుకుని అతిక్రమణ ద్వారా, దురాక్రమణ ద్వారా రాముడి యొక్క నామాన్ని అపవిత్రం చేస్తున్నారు. తక్షణం దీని మీద చర్యలు జరగాలి. జరగడానికి కావలసిన సమస్తమైన సహకారం భక్తజనులు అందజేస్తారని మేము ఆశిస్తున్నాం. భద్రాచలం అనే దక్షిణ భారతపు అయోధ్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవితి తల్లి ప్రేమతో చూస్తుంది. దేవాలయంలో జరిగే అవకతవకల విషయంలోకి వస్తే ఇవాళ జేఏసీ తరఫున ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దేవాలయం కానీ ప్రభుత్వంలోని ఇతర ఎటువంటి శాఖలో అయినా కానీ జరుగుతున్న దానికి మార్పులు చేర్పులు చేయాలంటే దాన్ని ఒక సభా సంఘానికి నివేదించి ఆ సభా సంఘం వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు దాన్ని జీవో కింద మార్చి ఆ గెజిట్ని రిలీజ్ చేస్తే దాన్ని ఫాలో చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. అటువంటిది ఎండోమెంట్ కమిషనర్కి తెలియదు, ఎండోమెంట్ మినిస్టర్కి తెలియదు, ఎక్కడ రాయబడలేదు. కానీ లోకల్గా రామనారాయణ అనే పేరుని ఒకానొక వ్యక్తి స్వార్థపూరితమైన ప్రయత్నంతో ఆ నామాన్ని మారుస్తూ దాని గురించి మాట్లాడిన వాళ్ళని నానా దుర్భాషలు వాడుతూ, అలాగే ఆయన అసలు వ్యవహారం ఏంటంటే కేవలం ఆయనకి ఇచ్చిన ఉద్యోగం అథర్వవేద పారాయణం. దాన్ని అతిక్రమించి దేవాలయానికి సంబంధించిన దైనందిన విషయాల్లో జోక్యం కలగజేసుకుని ఈ రామనారాయణ అనే పేరుని 10 మందిలోకి తీసుకొచ్చి అనేక విధాలుగా భద్రాచలంకి వెళ్ళే భక్తులకి మనస్తాపాన్ని కలిగిస్తున్న సందర్భాన్ని అనిల్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నిజమే ఆ గుదిమళ్ళ మురళీకృష్ణమాచార్యులు తన నియామకాన్ని అతిక్రమించి హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడనేది స్వయంగా ఒప్పుకున్నారు. అతని మీద మేము తగిన రీతిలో చర్య తీసుకోమని చెప్పి ఎండోమెంట్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడే మళ్ళీ ఎండోమెంట్ కమిషనర్ గారు 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం రామనారాయణ అనే విషయం మీద ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి నియమించబడి ఆయన దీన్ని పరిష్కరిస్తున్నారు, అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నారు అనే మాట వాడడం జరిగింది. అటువంటిది ఇంతవరకు ఎవరితోటి జరగలేదు.